Toon Bells. అనగనగా హరి, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి ఇళ్ళు కూడా పక్కపక్కనే ఉండేవి. హరి చాలా ధనవంతుడు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి. కాని ఏం లాభం, ఒక్క రాత్రి కూడా సరిగ్గా నిద్రపట్టేది కాదు. రవి చాలా పేదవాడు. కాని రోజూ హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. తన ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ బార్లా తెరుచుకుని ఆ చల్లటి గాలికి గుర్రు పెట్టి మరీ పడుకునేవాడు. రవి అంత హాయిగా పడుకోవడం చూసి హరికి అసూయగా ఉండేది. అతని దగ్గర ఎలాంటి సంపద లేకపోవడం వల్లే హాయిగా నిద్రపోతున్నాడని హరికి అనిపించింది. దాంతో అతని నిద్రను చెడగొట్టడానికి ఒక ఉపాయం పన్నాడు. ఒకరోజు సంచి నిండా బంగారు నాణేలు తీసుకుని రవి దగ్గరికి వెళ్లాడు. నీ దగ్గర డబ్బు లేకపోవడం చూసి నాకు చాలా బాధగా ఉంది. ఎంతైనా నువ్వు నా మిత్రుడివి కదా, అందుకని నీకు నేను కాస్త డబ్బు సహాయం చేయాలనుకుంటున్నాను. ఇదిగో ఈ డబ్బు తీసుకో, నీ పేదరికాన్ని వదిలించుకో అని ఉదారంగా అతని చేతిలో డబ్బు మూట పెట్టాడు. స్నేహితుడిచ్చిన డబ్బు మూట చూసి రవికి చాలా సంతోషం కలిగింది. తన మిత్రుడు చేసిన సహాయానికి 100 సార్లు కృతజ్ఞత చెప్పాడు. ఆ డబ్బు మూటను వెంటనే తన మంచం కింద దాచిపెట్టాడు. కాని రాత్రి గడిచే కొద్దీ అతనికి నిద్ర పట్టలేదు. ఏ దొంగ ఎక్కడి నుంచి వస్తాడు అన్న భయంతో తన ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ బిగించి వేసుకున్నాడు. ఆ రోజు రాత్రి రవికి ఏం తోచలేదు. ఒక పక్క చేతికందిన నాణేల మూటను చూసి మురిసిపోతున్నాడు. మరోపక్క వీటిని ఎవరైనా దోచుకుపోతారేమో అని భయపడుతున్నాడు. మొత్తానికి ఒక్క నిమిషం కూడా అతనికి నిద్రపట్టలేదు. మరునాడు ఉదయమే రవి హరి ఇంటికి వెళ్లాడు. మిత్రమా, నువ్వు నాకు ఈ డబ్బు మూట ఎందుకిచ్చావో ఇప్పుడు నాకు అర్థమైంది. దయచేసి ఈ డబ్బులు నువ్వే ఉంచుకో. డబ్బు కంటే విలువైన ప్రశాంతత నా దగ్గర చాలా ఉంది. నీ డబ్బులకి బదులు నా ప్రశాంతతను నేను పోగొట్టుకోలేను అంటూ హరికి డబ్బును తిరిగి ఇచ్చేశాడు. ఆపై తన ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు కింద మింకీ కొంగ మరియు టోనీ కొంగల జంట ఉండేది. రెండూ ఒకదానినొకటి చాలా ఇష్టపడేవి. ఒకరోజు మింకీ కొంగ 3 గుడ్లు పెట్టింది. ఆ దేవుడి దయవల్ల ఈరోజు నువ్వు మొదటిసారి గుడ్లు పెట్టావు మింకీ. త్వరలోనే మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషంగా ఉంది. అక్కడే కాస్త దూరంలో ఒక నక్క తన గుహ నుండి వాటిని చూస్తుంది. అలాగే నాకు కూడా ఈ 3 గుడ్లను తింటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఎంత బాగుంటుందో కదా. అప్పుడే వాటి దగ్గరకు మోంటూ అనే బాతు వచ్చింది. అరే వా మింకీ, నువ్వు 3 గుడ్లు పెట్టావంటే నేను త్వరలోనే మామయ్యను కాబోతున్నాను. అవును మోంటూ అన్నయ్య, మీరు త్వరలోనే మావయ్య కాబోతున్నారు. ఇంకా ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు మోంటూ బాతు? నేను చాలా బాగున్నాను. చెరువుకి ఇంకో వైపున చాలా గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. ఏమన్నావు? గోల్డెన్ ఫిషా? అదైతే మా ఇద్దరి ఫేవరెట్ ఫిష్. పద, మేం కూడా వస్తాము. ఆ రెండూ తమ గుడ్లను అలాగే వదిలేసి బాతుతో కలిసి వెళ్ళిపోయాయి. అప్పుడే నక్కకి నోరూరి ఆ గుడ్ల దగ్గరకు చేరుకుంది. మనం తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను మామని అవ్వబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. వచ్చారు పెద్ద తల్లిదండ్రి మామవ్వడానికి. ఇప్పటికిప్పుడే నేను వీటిని తినేసి వాళ్ళిద్దరి కలని పాడు చేయబోతున్నాను. అలా అని తను ఒక్కొక్కటిగా 2 గుడ్లను తినేసింది. అరే వా, ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ గుడ్లు. నోటి రుచిని పెంచుతూ కడుపు నింపుతున్నాయి. ఆ తర్వాత తను 3వ గుడ్డును కూడా తినేసింది. వా, చాలా మజా వచ్చింది. ఈ రోజు వరకు ఎన్నో గుడ్లు తిన్నాను, కానీ ఈ కొంగ గుడ్లు మాత్రం ఎంత రుచికరంగా ఉన్నాయి. కాసేపటి తర్వాత మింకీ మరియు టోనీ కొంగ తిరిగి వచ్చి చూస్తే గూడు ఖాళీగా ఉంది. అయ్యో, ఏంటిది? నా గుడ్లు ఎవరు తీసుకున్నారు? చూస్తుంటే ఏదో దుష్ట జంతువు వాటిని తిన్నట్టుంది. అది చూసి మింకీ చాలా బాధపడింది. టోనీ మొహం కూడా చిన్నబోయింది. కాని దూరంగా ఉన్న నక్క మాత్రం చాలా సంతోషంగా కనిపించింది. రాత్రంతా రెండింటికి నిద్ర పట్టలేదు. చూస్తూ చూస్తూ తెల్లారింది. పద మింకీ,
వెళ్ళి ఏమైనా తిందాము. ఆ తర్వాత నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? ఈసారి గుడ్లు పెట్టాక కూడా వాటిని ఎవరైనా తినేస్తే అప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పండి? తన మాట విని టోనీ ఏదో ఆలోచించింది. తన ముందున్న రాళ్లల్లో నుండి ఒక తెల్లటి రాయి తీసుకొచ్చింది. దాన్ని తెచ్చి గూటిలో పెట్టింది. మీరేం చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉండు మింకీ. తను మళ్ళీ వెళ్ళి ఇంకో తెల్లరాయి తీసుకొచ్చింది. దాన్ని కూడా గూటిలో పెట్టింది. ఈ 2 రాళ్ళు చూడ్డానికి గుడ్లులాగే ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది మన గుడ్లని ఎవరు తీసుకున్నారో అని. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. ఆ 2 కాస్త ముందుకు వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాయి. అప్పుడే నక్క నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు గుడ్ మార్నింగ్ విష్ చెప్పటానికి. అలా అంటూ తన చూపు గుడ్లపైన పడ్డ వెంటనే తన మొహం వెలిగిపోయింది. తను పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది. అరే వా, ఈరోజు వీళ్ళిద్దరూ పొద్దున్నే నా కోసం గుడ్లు వదిలేసి వెళ్లారు. వీళ్ళు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో. అలా అని తను వెంటనే వాటిని నోట్లో పెట్టుకుంది. అయ్యో, ఆ! తన నోరు నొప్పి వచ్చి రాయిని నోట్లో నుంచి కింద పడేసింది. అయ్యో దేవుడా, ఇది రాయి. ఈ కొంగలు చాలా తెలివైనవనుకుంటా. ఏం కాదులే, ఈసారికి నేను జాగ్రత్తగా ఉంటాను. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అలా అని అది తన గుహలోకి తిరిగి వెళ్ళిపోయింది. దేవుడా, ఇదొక నక్క పని. మనం దానితో ఎలా పోటీ పడగలం? ఇక మనం తల్లిదండ్రులం కావాలనుకునే ఆశ వదులుకోవాల్సిందేనా? ఎవరైనా మనకన్నా బలంగా ఉన్న చెడ్డవాడైనంత మాత్రం మనం వాళ్ళని ఓడించలేము అనుకోకూడదు. మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించి తెలివిగా అడుగు వెయ్యాలి అంతే. మింకీ కొంగకి తన మాటలు పెద్దగా అర్థం కాలేదు. కాని టోనీ కొంగ తప్పకుండా ఏదో ఆలోచించుంటుంది. మింకీ, నాతో పద. టోనీ కొంగ మింకీతో కలిసి ఒక గుహ దగ్గరకు చేరుకుంది. దాని బయట ఒక సింహం కూర్చుని ఉంది. షేర్ఖాన్, షేర్ఖాన్, మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే ఏంటి నువ్వు మాట్లాడేది? అయినా నా ప్రాణాలకి ఎవరి వల్ల ప్రమాదం ఉంటుంది? ఒక నక్క, అది చాలా ప్రమాదకరమైంది. అది ఇప్పటివరకు చాలా జంతువుల్ని చంపేసింది. ఇప్పుడేమో తను షేర్ఖాన్ని తన గుహలోకి వెళ్లి చంపుతాను అంటోంది. ఒక నక్క? ఈ మాట విని షేర్ఖాన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు. అలాగే, తీసుకురండి తనని. నేను నా గుహ లోపల తన కోసం ఎదురు చూస్తాను. చూద్దాము ఎవరిని ఎవరు చంపుతారో. అలాగే షేర్ఖాన్, మేము రేపు తనని తీసుకొని వస్తాము. అలా అని ఆ 2 అక్కడి నుండి వెళ్ళిపోయాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత మింకీ టోనీతో ఇలా అంది. మీరేం చేస్తున్నారు? షేర్ఖాన్కి అబద్ధం ఎందుకు చెప్పారు? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఆ నక్క యొక్క దురాశే తన బలహీనత కూడా. ఇప్పుడు మనము తన బలహీనతని వాడుకుందాము. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలా అని టోనీ కొంగ మింకీకి ఏం చెప్పిందో తెలీదు. 2 తమ గూటి దగ్గరకు చేరుకుని కామ్గా నిద్రపోయాయి. ఈరోజు రాత్రి నేను నిద్రపోను. ఉదయాన్నే తన గుడ్లు పెడుతుంది కదా, వెళ్ళి వాటిని తిని ఆ తర్వాతే నిద్రపోతాను. అలా ఆలోచించి తను రాత్రంతా మెలకుగానే ఉంది. పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే మింకీ కొంగ గట్టిగా ఇలా అంటూ లేచింది. ఏమండి, వినండి, లేవండి, నేను గుడ్లు పెట్టాలి. అరే లేస్తున్నాను, ఎందుకలా అరుస్తున్నావు? ఇంతకి తనేమంటుంది? తను గుడ్లు పెట్టడానికి వెళ్ళాలా? కానీ మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది. గుడ్లను గూట్లో కాకుండా గుహలో పెట్టమని చెప్పారు కదా. ఇప్పటి వరకు మనం ఆ గుహలో 9 గుడ్లను పెట్టాం కదా. ఇప్పుడింకా 2 గుడ్లు పెట్టి వస్తాను. ఓహో, అంటే ఇప్పుడు వీళ్ళు గుహ లోపల గుడ్లు పెట్టడం మొదలు పెట్టారన్నమాట. వాళ్ళు 9 గుడ్లు అని చెప్పినప్పటి నుండి నా నోట్లో నీరూరుతున్నాయి.
ఈరోజు నాకు న్యూ ఇయర్ పార్టీ ఉంటుందనుకోండి. ఆ రెండు అడవి వైపుకు బయలుదేరిన వెంటనే నక్క కూడా వాటి వెంట వెళ్ళింది. రెండూ సింహం ఉండే గుహ లోపలికి వెళ్ళాయి. వెంటనే నక్క కూడా లోపలికి వెళ్ళింది. అరే, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మీరెక్కడున్నారు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను. హా. నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ఖాన్ ముందుకు వచ్చాడు. తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా? అది కూడా సంతృప్తిగా. రా, నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను. అరే షేర్ఖాన్, నేను మిమ్మల్ని ఎలా తినగలను? నేనేదో... షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు. అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగకి ప్రశాంతత కలిగింది. అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్ళాయి. మింకీ మళ్ళీ 3 గుడ్లు పెట్టింది. మీరు చెప్పింది నిజమే. బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి. తల్లిదండ్రులవ్వాలనే వాటి కోరిక నెరవేరింది.